వెల్కమ్ టు నేటి ధరణి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం నందు వ్యవసాయ శాఖ ఏవో సత్యనారాయణ కార్యాలయంలో గురువారం కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ విజయ్ కుమార్ రైతుల పంట నమోదు ఇతర కార్యక్రమాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాలో దాలో సాగుకు సంబంధించి ఇప్పటివరకు 23,600 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు. గొల్లప్రోలు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కాకినాడ జిల్లాలో పంట నమోదు యూరియా పంపిణీ తదితర కార్యక్రమాలపై పిఠాపురం సాయి శాఖ ఏడీ స్వాతి గొల్లప్రోలు మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవో సత్యనారాయణని ఆరాధిస్తారు. కాకినాడ జిల్లా 1,50,476 మంది రైతులకు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్డుల ద్వారా ఎకరాకు 3 బస్తాల చొప్పున విడతలుగా అందజేస్తామని, డెల్టా ప్రాంతంలోని ఎకరాకు 2 బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇన్ఎలిజిబుల్ ఏ కేటగిరీ కింద ఇన్ఎలిజిబుల్, లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి దొరుకుతున్నారా లేదా? రిమార్క్స్ రాశారా? పిఏ ఆథెంటికేషన్ చేసి అతను ఓటీపీ పంపిస్తాను. ఓటీపీ చెప్పేస్తే నో కొట్టినా అతను ఓటీపీ నో కొడితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెప్పారు అనుకోండి, ఈ కేవైసీ అయిపోతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన 7 చోట్ల అన్నారు కదా, ఎక్కడో ఒక దగ్గర చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు 50 ఎకరాలని యాభై ఎకరాలు కాదు, 50 ఎల్పీసీలని ఏ పంట ఉన్నా తెలిసిపోతుందండి. ఏ పంట ఉంది, ఫ్యాలు ఉందా, లేకపోతే సోషల్ ఫారెస్ట్ ఉందా, మిరప ఉందా, ప్యాడీ ఉందా, ఏది ఉంటే అంటే ఒక్క మడికి ఒక ఎల్పీసీ ఇచ్చారండి. అంటే ఒక్కొక్క మడి ఒక ఎల్పీసీ ఇచ్చారు. సర్వే నెంబర్ అనుకోండి, లేకపోతే సర్వే నెంబర్లు ఇంకెవ్వట్లేదండి. లేకపోతే ల్యాండ్ పార్సిల్ అంటాం. ల్యాండ్ పార్సిల్ అలా మన గొల్లప్రోలులో 43,682 ల్యాండ్ పార్సిల్స్. 43,682 గొల్లప్రోలు మండలానికి ల్యాండ్ 43,682 ఇచ్చారండి. ఇప్పుడు వరకు దాంట్లో మన ల్యాండ్ పార్సిల్స్ అన్నమాట. ఈచ్ స్టాఫ్ అది ఫిబ్రవరి 20 లోపు కంప్లీట్ చేయాలని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సో దాని ప్రకారమే మనకి యాక్చువల్గా 37 చొప్పున చేసి సరిపోతుంది. కానీ మనం 50 పెట్టుకున్నాము. 50 పెట్టుకుంటే తక్కువైనా ఎక్కువైనా ఒక రోజు ఎక్కువ రోజుకి 50 అయినా కానీ సెలవులు కూడా చేస్తున్నారు. మనకి కాలువకి మొత్తం ఎంత జిల్లాకి యూరియా ఎంత వస్తుంది? 35,578 మెట్రిక్ టన్నులు. 35,578. డెల్టా ఏరియాలో అయితే 2 సరిపోతుంది. అప్లాంట్ ఏరియా కాబట్టి ఒక కొంచెం కన్సంప్షన్ ఎక్కువ ఉందని యూనివర్సిటీ కూడా 3 బస్తాల వరకు వెళ్ళొచ్చు అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. సో అందుకని మ్యాక్సిమం 3 మాకంటే 35,576 పర్లేదండి. కవర్ అయిపోతాయి. ఇప్పటి వరకు 21,000 వచ్చింది. మొన్న 500 వచ్చింది, నిన్న 900 వచ్చింది. నేను కలుపుకోవాలండి. కలుపుకోవాలి. 22 ఇంకోటి ఏమో ఈరోజు 1226 వస్తుంది. ఈరోజు మొత్తం ఎంత? 26
చెప్పండి. 21, 23 23, 600. 23,600. 23,600 పెట్టడానికి వచ్చింది. వచ్చినట్టు అంతేకాండి ఈ రోజు ఈ రోజు సాయంత్రానికి కూడా కలిపి పొజిషన్ అవుతుంది. సాయంత్రం వస్తుంది కదా, 12 ఈ రోజు పొజిషన్ అయితే 23,600 తీసేది సార్. సో మనకి జనవరి నెలకి 88, 56 కావాలి. 88, 56 మెట్రిక్ టన్నులు జనవరి నెలకు. సో దానిలో ఇప్పుడు మనకు వచ్చింది ఇక 6,900. బ్యాలెన్స్ ఈ నెలాఖరులో వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ మనకి కొంచెం ఇబ్బంది అంటే ఏమైందంటే రైతులందరూ కూడా ప్రీవియస్గా ఆర్ఎస్కేల్లో తీసుకోవడం అలవాటు అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేటువంటి 50% అంటే మార్కెట్కి వచ్చేటువంటి 50% పిఎస్సిఎస్లో అండ్ ఆర్ఎస్కేలో పెడుతున్నాం. సో ఆర్ఎస్కే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ పిఎస్సిఎస్ ఉంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా బిజినెస్ చేయడానికి ఉంటారు కాబట్టి పిఎస్సిఎస్ ఉంటే పిఎస్సిఎస్కి మనం పెడుతున్నాం ఆ ఊళ్ళో, లేదంటే ఆర్ఎస్కేలో పెడుతున్నాం. సో ఇది కాకుండా 50% మనము ఈ ప్రైవేట్ డీలర్స్కి పడుతున్నాం 50%. సో అది ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫార్మర్స్ వాళ్ళు విలేజ్లో ఒకవేళ ప్రైవేట్ డీలర్ షాప్ ఆర్ఎస్కే దగ్గరికి అలవాటు అయ్యారు. సో ఆర్ఎస్కేలో లేకపోతే ఎరువు లేదు అనే ఇది. అందుకని ఏం చేసామంటే కార్డ్ సిస్టమ్ పెట్టాం. ఆ కార్డులో 3 విడతలుగా, ఇప్పుడు సపోజ్ నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, 30 బస్తాలు అతనికి ఎలిజిబిలిటీ. 30 బస్తాలు ఎలిజిబిలిటీలో ఫస్ట్ విడత నాట్లు వేసేటప్పుడు 10 బస్తాలు. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ 15-20 రోజులకి సెకండ్ డోస్, థర్డ్ డోస్ అట్లా వేస్తారు. అందుకని నెక్స్ట్ 20 రోజుకి సెకండ్ డోస్, సెకండ్ 10 బస్తాలు. అదే నాకు ఒకటే ఇచ్చారు, 2 ఇచ్చారు లెక్క కాదు. ఎంత పొలం ఉంటే అంత. సో 3వ విడత 4 రోజుల్లో కూర్చున్న 40-35 రోజుల్లో కంప్లీట్ కావాలి కాబట్టి సో 4 రోజుల్లో అతనికి కావాల్సిన 30 బస్తాలు ఇచ్చేస్తారు. ఇది ఆర్ఎస్కేలో అయినా తీసుకోవచ్చు, సొసైటీలో అయినా తీసుకోవచ్చు, షాప్లో అయినా తీసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఇస్తామనేది కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు మండలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవ్వమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో అందుకని ఇక ఎక్కడ కూడా మనకి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. సబ్సిడీ స్టాకు మన దగ్గర ఆల్రెడీ ప్రతి రోజు ఒక 600-700 బఫర్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఆ బఫర్ ఉంది కాబట్టి సడన్గా ఎవరికి ఎక్కడ కావాలన్నా కానీ మనం రెడీగా ఇచ్చేయడానికి పెట్టుకొని ఉన్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టాకు దీనికి నెలాఖరు వరకు సరిపోతుంది. ఈ నెలాఖరి సరిపోతుంది. మళ్ళీ ఫిబ్రవరి కూడా అట్లాగే మళ్ళీ మనకు వస్తుంది. ఫిబ్రవరిలో మనకి 11,000 ఫిబ్రవరిలో మనకి 9,740 కావాలి. సో అది 1వ తారీఖు నుంచి మనం అంటే ఇక మన దగ్గర మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డెల్టా ఏరియాలోనేమో ముందు అవుతుంది, ఇదేమో మధ్యలో అవుతుంది, అదే చివరి అవుతుంది. సో కాబట్టి స్టాగ్ అడిగి వెళ్తుంది కాబట్టి మనం కూడా స్టాగ్ అడిగి ఇచ్చుకుంటా వెళ్ళడానికి ఈజీ అయింది అనమాట. యూరియా కార్డు 1,50,476. అంటే వీళ్ళు ఎవరు మధ్యలో రిక్షా పుల్లర్స్ వాళ్ళు వచ్చి పెట్టిన తర్వాత ఇబ్బంది లేదండి.
అది అందరూ కూడా నిన్న కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. మంచి సిస్టమ్ పెట్టుకున్నాం. మధ్యలో వచ్చి నిలబడి నేను రైతులు కాదా అని అడిగితే నేను మా దగ్గర ఆన్సర్ లేదు. కడితే గొడవ పెట్టి బ్యాంక్ లో ఉంది, సొసైటీలో ఉంది, అలా ఉంది. రికమెండేషన్ అండి రికమెండేషన్ మొత్తం అంతే కదా, అవసరం వాళ్ళు వస్తారు. అందులో వాళ్ళకి ఎంత భూమి ఉందో నా దగ్గర డేటా ఉంది. అవునండి అవునండి. సో ఇంకా కాదని అనలేరు కదా, ఎక్కువ తీసుకునే కుదరదు. ఎక్కువ తీసుకోవడానికి అవ్వదు. అందులో ప్రైవేట్ ఇక దానివల్ల కూడా ఎక్కువ తీసుకోరండి, ఎందుకంటే సార్బాయి వెంటనే దాడి వచ్చేస్తుంది. అది ఏంటంటే ఎలా వచ్చినా మెయిన్ ఏంటంటే వచ్చింది ఉపయోగపడింది. యూరియా రావట్లేదు, కొరత వచ్చింది అనే దానికి స్టాక్ ఎవరికైనా తీసుకున్నారండి.